ఇంతకుముందు సందేక పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ గురించి వాళ్ళు స్పందించాలని చెప్పడం జరిగింది. ఇలాంటి కేసు ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అందులో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు కూడా నాకు గుర్తుకొచ్చింది. అది చెప్తున్నాడు, అంటే ఇలా పవన్ కళ్యాణ్ సంబంధించిన కేసే. జనరల్ గా నువ్వు పవన్ కళ్యాణ్ అట్టెట్లే చేస్తావు ఇట్టట్లే చేస్తావు అనుకుంటా పోలీస్ అధికారే రిటర్న్ గా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయం చేస్తుంది అనుకోవడం నిజంగా మనం కొంత ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దీనిలో నేను ఈ విప్లవశ్రీ మీద అమ్మాయి మీద ట్రోలింగ్ జరిగినప్పుడు నెక్స్ట్ డే నేను మాట్లాడినా నా ఛానల్ వేదికగా. దీనికి కారణం ఎవరు అని చెప్పేసి మాట్లాడుతూ నేను ఆర్ఎస్ఎస్ పేరు తీసుకురావడం జరిగింది, బీజేపీ పేరు కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకున్నాను అనేది ఒకసారి చెప్తా. నేను దానికి సంబంధించి నాకు ఆర్ఎస్ఎస్ ప్రచారకుల నుంచి కాల్ కూడా రావడం జరిగింది. ఆయనకు నాకు మధ్యలో కొంత వాగ్వాదం కూడా జరిగింది. దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. ఆయన కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు నేను అమ్మాయికి తెలుపుతా కలుస్తానని చెప్పడం కూడా జరిగింది. సరే, మంచిదే. మీరు దేశం కోసం ధర్మం కోసం ఆర్ఎస్ఎస్ సంస్థ ఉన్నది అని అనుకుంటాం, మేము కూడా భావిస్తున్నాం అనుకుందాం. అయితే ఆర్ఎస్ఎస్ అండ, బీజేపీ అండ, ఈ కూటమిలో ఉన్నటువంటి జనసేన అండ, లేదంటే టీడీపీ అండ, వీళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఈరోజు ఈ ట్రోలింగ్ చేస్తున్న విషయం మనం గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు అంటే నేను ఆర్ఎస్ఎస్ ప్రచారంతో మాట్లాడిన సందర్భంలో నేను ఒకటే ఆర్ఎస్ఎస్ కు ఈ ట్రోలింగ్ కు సంబంధం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఆర్ఎస్ఎస్ అండ చూసుకొని, బీజేపీ అండ చూసుకొని మీరందరూ ఎవరైతే ఈ కింద కామెంట్ చేస్తున్నారో, మార్ఫింగ్ చేస్తున్నారో, రకరకాల ప్రచారం చేస్తున్నారో మీరే చేస్తున్నారు. ఇది సనాతన ధర్మమా, ఇది హిందూ ధర్మమా అని నేను చాలా స్పష్టంగా మాట్లాడిన క్రమంలో అప్పుడు ఆయన కొంత తగ్గి ఆ అమ్మాయిని కలిసి మాట్లాడతానని చెప్పడం జరిగింది. అయితే ఈ ట్రోలింగ్స్ విషయంలో మనం ఒకసారి చాలా సీరియస్ గమనిస్తే ఇందులో కొంతమంది తెలంగాణ నుంచి కొంత జరుగుతా ఉంది, అదేవిధంగా ఆర్గనైజ్ జరుగుతా ఉంది. ఆంధ్ర నుంచి ఎక్కువగా ఆర్గనైజ్ జరుగుతా ఉంది. ఇది ఆంధ్రలో ఎవరైనా ఉంటే కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఇది నేను గత కొన్ని రోజులుగా చాలా నిశితంగా ఈ యొక్క ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి కోణంలో నేను మాట్లాడేది ప్రాంతీయ దేశాలు తెచ్చే విషయం కాదు, కానీ చాలా జాగ్రత్త చెప్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలు ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్ విషయంలో కొంత విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ ఇట్లా అమ్మాయిల విషయంలో ట్రోలింగ్ చేయడంలో కొంత అంత దిగజారి చేయరు, కొంతమంది చేస్తారు. ఈ మధ్య కొంతమంది తయారైనరు. సో ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. కానీ ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి కొంతమంది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ కావచ్చు, రకరకాల పార్టీలు ఒక ఆర్గనైజ్డ్ గా ఒక ఇష్యూని, ఒక అమ్మాయి ఇప్పుడు విప్లవశ్రీ గాని అస్మా గాని వాళ్ళు ఏమన్నారు చాలా స్పష్టంగా